ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. సెప్టెంబర్ 18వ తేదీ నుండి సెప్టెంబర్ 24వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, వాటిని అనుకూలత చేసుకునేందుకుగా ఏ ప్రక్రియలను చేపట్టాలో ఆ విశేషాల్ని, అలాగే సత్వరం వివాహం కావాలి అంటే రేపటి రోజున వచ్చేటటువంటి ఉండ్రాళ్ల తద్దిని ఏ విధంగా చేసుకోవాలో ఆ విశేషాన్ని, నేటి పరిహార ప్రక్రియ అనే శీర్షికలో ఇంట్లో ఏదీ కలిసి రాకపోతూ ఉంటే ఏం చేయాలో ఆ విశేషాన్ని, దీంతోపాటు నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 19వ తేదీ అంటే రేపు ఉండ్రాళ్ల తద్ది, 20వ తేదీ సంకష్టహర చతుర్థి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి సంతానంతో చిన్న విరోధం వచ్చే అవకాశం ఉంది. అష్టమ శని ఉన్నటువంటి కారణంగా సంతానం ఒకవేళ ఒక మాట అన్నప్పటికీ పడడం మంచిది తప్ప మాటకి మాట గట్టిగా మాట్లాడడం అంత సరైనటువంటి పని కాదు. అది దూరానికి వెళ్ళవచ్చు అని ఆత్మ నియంత్రణని పాటించడం ఎంతైనా అవసరం. భరణీ నక్షత్ర జాతకులకి పై అధికారులతో చిన్న వివాదం రావచ్చు. ఆ వచ్చినటువంటి వివాదాన్ని పెంచుకోకుండా చక్కనైనటువంటి పరిస్థితిలో సమస్యని పరిష్కరించుకోవడం మంచిది తప్ప మాటకి మాట బదులిచ్చే ధోరణిని ఈ వారంలో ప్రదర్శించడం ఉత్తమం ఏమాత్రమూ కాదు. కృత్తికా నక్షత్ర జాతకులు అత్యాశకి పోయి ఎవరికైనా సరే రుణాన్ని ఇయ్యడం కానీ, ఎవరి ద్వారానైనా రుణాన్ని ఇప్పించడం కానీ ఏమాత్రం సరికాదు. దానివల్ల చిక్కు పడేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని కాస్త నియంత్రణలో ఉండడం, ఆలోచించుకుని చేయడం ఎంతైనా అవసరం. మేషరాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడకుండా ఉండడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ, చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు ఒక శుభకార్యానికి తాము కర్తలు అయి మొత్తానికి ఒక కుటుంబాన్ని నిలబెడుతూ చక్కనైనటువంటి శుభకార్యాన్ని నిర్వహించగలిగామన్నటువంటి ఆత్మ సంతృప్తితో ఉంటారు. బంధుమిత్రుల ప్రశంసల్ని అందుకోగలుగుతారు. రోహిణీ నక్షత్ర జాతకులు ఒక జీవితానికి అండగా నిలబడి వారికి ధైర్యాన్ని కలిగింపజేసి ఒక జీవితాన్ని రక్షించగలిగానటువంటి సంతృప్తితో జీవిస్తారు. అందరితో చక్కనైనటువంటి మన్ననని పొందగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులు కుటుంబంలో ఉండేటటువంటి ఐకమత్యాన్ని గట్టి చేసి పరమ ప్రశాంతంగా ఉండి జీవితం అంతా సుఖశాంతులతో నడుస్తుందనే ఆత్మ సంతృప్తికి ఈ వారం లోనవుతారు. వృషభ రాశి వారు ఈ వారం రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు అయినటువంటి కారణంగా ఉచితంగా విద్యా బోధనని ఈ వారమంతా చేయడం ఉత్తమం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి వివాహం వారి ఇంట లేదా వారికి తెలిసినటువంటి వారి విషయంలోనూ జరుగుతుంది. కానీ అనుకున్నటువంటి సంబంధం కాకపోవచ్చు. అంత మాత్రం చేత అసంతృప్తిని పొందవలసిన అవసరం లేదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగం లభిస్తుంది. కానీ తాము చేయవలసినటువంటి ఉద్యోగం తాము చదివినటువంటి చదువుకి సంబంధించింది కాకపోవచ్చు. ఏమైనా వచ్చినటువంటి ఉద్యోగంలో చేరడం అవసరం. పునర్వసు నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సుఖంగా ఉంటుంది. వృథా ప్రయాణాల అవసరం ఏమాత్రం ఉండదు. కానీ అతి ముఖ్యమైనటువంటి ప్రయాణం ఏదైనా వచ్చినట్లయితే తప్పక వెళ్ళడం అవసరం తప్ప
ఏదో సాకు చెప్పి ప్రయాణాన్ని మానివేయడం అంత సరైనటువంటిది కాదు. బంధుమిత్రుల పరిచయాలు పెరుగుతాయని గ్రహించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. కేతుగ్రహ అనుకూలత కోసం తెరచాటు నిలబడి ఒకరికి ఎవరికైనా కీడు తలపెట్టేటటువంటి ఆలోచనని చేయడం శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరసు నక్షత్ర జాతకులకి ఓపిక తగ్గుతున్నప్పటికీ కూడా ఇంకా పనిచేయాలా, లేక ఉద్యోగంలో ఏమాత్రం కొనసాగడం ఇష్టం లేకపోయినా అనిష్టంగానైనా సరే పనిని చేస్తూనే ఉండాలా అనే ఆలోచన వస్తుంది. తప్పక పనిని చేయాల్సిందే, కుటుంబాన్ని పోషించుకోవాల్సిందే. భార్య పుత్రుల రక్షణ కోసం ఉద్యోగాన్ని మానడం ఏ విధమైనటువంటి సరైనటువంటి పని కాదు, సమర్థనీయము కాదు అని గ్రహించుకోగలగాలి. కర్కాటక రాశి వారికి ఏదో జీవితం నడిచిపోతుంది తప్ప ఏ పని ముందుకు సాగడం లేదనేటటువంటి తాత్కాలికమైన నిర్వేద భావం కలుగుతూ ఉంటుంది. తప్పక పనులు అయ్యేందుకు కృషి చేస్తూ వెళ్లాల్సిందే తప్ప నిర్వేదానికి లోనై ఏ పనిని చేయకుండా ఉండడం ఏమాత్రం సరైనటువంటి పని మాత్రం కాదు. సాకు వంక చెప్పడానికి అవకాశం పడేటటువంటి సందర్భము కాదు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఇతర కుటుంబాల సమస్యలన్నీ కూడా తమ మీదే పడుతున్నాయనేటటువంటి ఒక విధమైన అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. మొగమాటాన్ని విడిచి నిదానంగా భాషని జాగ్రత్తగా మాట్లాడుతూ పెద్ద గొంతుతో కాకుండా మెత్తగా గట్టిగా చెప్పగలగాలి. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రాహువు, కేతువు. రాహు గ్రహ అనుకూలత కోసం దైవ ద్రవ్యాన్ని తేవాలి అనేటటువంటి ఆలోచనలో ఉండకండి. ఏదైనా పొరపాటున దైవ ద్రవ్యం కాని వచ్చినట్టయితే వెంటనే తిరిగి ఇచ్చివేయడానికి ప్రయత్నించడం కాకుండా ఇచ్చివేయండి. కేతుగ్రహ అనుకూలత కోసం ఇతరుల ద్రవ్యాన్ని కావాలి అని ఆశించకుండా ఉండండి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి ఒకరు చేసేటటువంటి తప్పుకి వీరు బాధ్యతని వహించేటటువంటి పరిస్థితిలో వస్తారు. ఒకరు చేస్తున్నటువంటి రుణానికి వీరు హామీగాను అండగాను నిలిచేటటువంటి పరిస్థితికి వస్తారు. అది ఎంతవరకు అవసరమో వారికి తెలిసినప్పటికీ కూడా, అది ఎంతవరకు సమర్థనీయమో తెలిసినప్పటికీ కూడా అలాంటి చిక్కు పరిస్థితి ఎదురవుతోంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమ చేతిలో అధికారం ఉన్నటువంటి కారణంగా ఆ దూకుడుతనంతో కొందరి ఉద్యోగాలని తొలగించాలి అని కానీ, లేదా పగని కానీ, విద్వేషాన్ని ప్రదర్శించాలని కానీ కొత్తమైనటువంటి ఆలోచనలు కలిగే అవకాశానికి గురవుతారు. అలా చేయడం ఏమాత్రం సరికాదని 1కి 2 మార్లు తమకి తాము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు రుణాన్ని ఇప్పించడంలో కానీ, రుణాన్ని తీసుకోవడంలో కానీ ఈ వారం ఏమాత్రము భాగస్వాములు కాకూడదు. రుణ విషయానికి తాము ఈ వారం అంతా దూరంగా ఉండాలనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శనిగ్రహ అనుకూలత కోసం మొగమాటం లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పుకోగలగాలి. అలాగే సింహరాశి వారికి గురువు కూడా ప్రతికూల గ్రహమే కాబట్టి గురుగ్రహ అనుకూలత కోసం వినయంగానే మాట్లాడాలి తప్ప నోటి దురుసుతనాన్ని ప్రదర్శించకూడదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరా నక్షత్ర జాతకులు చదువులో బాగా రాణిస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలని పొందేటటువంటి కళాశాలల్లో కానీ, లేదా చదువులో ప్రతిభని కానీ తప్పక పొందుతారు. అయితే ప్రవర్తనలో ఉండేటటువంటి మార్పుని మాత్రం కొద్దిగా గమనించుకోగలగాలి. హస్త నక్షత్ర జాతకులు వైద్య రంగానికి చెందిన వారైనా, లేక తాంత్రిక ఇంజనీరింగ్ రంగానికి చెందిన వారైనా అయినట్లయితే స్వయం ప్రతిభతో మంచి పురస్కారాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అయితే వారికి సంబంధించినటువంటి ధన వ్యయ విషయంలో మాత్రం కొద్ది నియంత్రణని పాటించవలసిందే. చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన రంగంలో బాగా రాణిస్తారు. అయినా
ఆ రాణింపుకి సరైనటువంటి గుర్తింపు లభించలేదనేటటువంటి కొద్ది తాత్కాలికమైనటువంటి నిర్వేదంతో ఉంటారు. అది ఏమాత్రం సరికాదు. వచ్చినటువంటి రోజు ప్రతిదీ మనకి మంచిదే అని అనుకోవాలి తప్ప ఈరోజే అన్ని ఫలితాలు ప్రతిఫలు రావాలి అని ఊహించడం ఏమాత్రం సరికాదు. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం ఇతరులు చేయబోయేటటువంటి రుణాన్ని తాము భుజం మీద వేసుకోవడం కానీ తామే రుణాన్ని తీసుకోవాలని అనుకోవడం కానీ సరికాదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఎంత ఐకమత్య ధోరణిని చూపించాలి అని అనుకున్నప్పటికీ కూడా కొంత అశాంతి తప్పనిసరైనటువంటి కారణంగా మానసికంగా చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిదానికి విసుగు అని అనిపించవచ్చు. ఈ వారంలో స్వాతి నక్షత్ర జాతకులు ఎంతగా పొదుపు చేద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా వ్యయం తప్పనిసరి అవుతూ ఉండేటటువంటి కారణంగా తప్పనిసరిగా మానసిక వేదన కలుగుతూ ఉంటుంది. కొద్దిగా ఆత్మని నియంత్రించుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ వచ్చేటటువంటి ఉద్యోగం దూరంగా జరిగిపోతున్నటువంటి కారణంగా మానసికమైనటువంటి క్షోభకి తాత్కాలికంగా గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ఆ శని గ్రహ అనుకూలత కోసం ధర్మబద్ధంగాను నిజాయితీగాను అసత్యాన్ని ఆడకుండా అలాగే అసత్య ఆరోపణల్ని చేయకుండా ఉండాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి ఆనందంగా దానాన్ని ధర్మాన్ని చేయాలనేటటువంటి బుద్ధి ఐచ్ఛికంగా అంటే ఇష్టపూర్వకంగా పుడుతుంది. క్షేత్రాలని తిరగాలనేటటువంటి ఊహ కలుగుతుంది. తప్పక ఎక్కడో పుణ్యక్షేత్ర సందర్శనాన్ని చేయగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులకి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. జరిగినటువంటి పొరపాట్లన్నింటినీ కూడా గమనించుకుని ఎవ్వరూ తమకి ఏ విధంగానూ సహాయపడినటువంటి వాళ్ళని అంటే తామొకప్పుడు సహాయపడినటువంటి వారు ఎవరున్నారో వారు కూడా సహాయపడినటువంటి కారణంగా అలా సహాయపడినటువంటి వారిని మనసులో ఒకసారి గుర్తుంచుకునే జీవిత పాఠాన్ని నేర్చుకుంటారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా న్యాయస్థానాల్లో తమకి సరైనటువంటి న్యాయం ఇంకా ఆలస్యంగా జరుగుతూ వెళ్ళిపోతున్నటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి మానసిక అశాంతిని పొందుతారు. ఈ వారంలో ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని కాబట్టి శని గ్రహ అనుకూలత కోసం నోటి దురుసుతనం ప్రతీకార బుద్ధి అనేవి లేకుండా ఉండాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి నూతన ఉద్యోగానికి వెడదామనేటటువంటి ఊహ కానీ పదవీ ఉన్నతి అలాగే వేతన అభివృద్ధి కలుగుతుందనే ఊహతో మరో చోటికి వెళ్లాలని కానీ ఆలోచన రావచ్చు. ఈ రెండు ఆలోచనలు కూడా కలగవచ్చు. ఒక క్షణం ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవాలి తప్ప వెంటనే నిర్ణయాన్ని తీసుకోకూడదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు న్యాయస్థానంలో తాత్కాలికంగా వ్యతిరేకంగా తీర్పు వచ్చినంత మాత్రాన అదే సంపూర్ణమైనటువంటి తీర్పు అని అనుకుని భయపడిపోయి ఏదో విధమైనటువంటి ఒక అనవసరమైనటువంటి పని చేయడం కాకుండా తిరిగి న్యాయస్థానానికి సంప్రదింపు తిరిగి న్యాయస్థానానికి అభ్యర్థన చేసుకున్నటువంటి పక్షంలో అనుకూలమైనటువంటి ఫలితం తప్పక లభించి తీరుతుంది. మనశ్శాంతితో గడపగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కరింపబడ్డటువంటి కారణంగా మనశ్శాంతితో జీవించగలుగుతారు. కొత్తమైనటువంటి సమస్యల్ని ఇతర కుటుంబ సమస్యల్ని మీద వేసుకోకుండా మాత్రం ఉండగలగాలి. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు గురువు శని. గురు గ్రహ అనుకూలత కోసం చూడనటువంటి విషయాన్ని ప్రచారం చేయకపోవడం సరి. అలాగే శనిగ్రహ అనుకూలత కోసం ఇతరుల మీద అసూయని ద్వేషాన్ని పడకుండా ఉండగలగాలి.
ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశిలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పండితులు, విద్వాంసులు, కళా రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అయితే తగినటువంటి గుర్తింపు లభించవచ్చు, విశేషమైన ప్రోత్సాహము వారికి కలగవచ్చు. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపార రంగానికి చెందినటువంటి వారైతే వ్యాపారాన్ని కొద్దిగా పక్కకు పెట్టి పుణ్యక్షేత్ర సందర్శనం, అలాగే తీర్థయాత్ర గమనం ఇట్లాంటివి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాటితో పాటు వ్యాపారం మీద కూడా దృష్టిని కేంద్రీకరించుకోవాలి అని గ్రహించుకోవాలి. ధనిష్ట నక్షత్ర జాతకులకి పెట్టుబడి పెట్టవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. కొనుగోళ్లు, అమ్మకాలు బాగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ పెట్టుబడులు పెట్టేటువంటి సందర్భంలో శక్తికి మించి రుణాన్ని చేసి మాత్రం పెట్టుబడి పెట్టడం అంత శ్రేయస్కరం కాదు. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతు. కేతు గ్రహ అనుకూలత కోసం ఇతరుల ద్రవ్యాన్ని అపనంగా అంటే అనవసరంగా ఉచితంగా స్వీకరించాలి అనేటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులు వేగంగానూ శీఘ్రంగానూ నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటి కారణంగా తెలియని పొరపాట్లని ఆ కంగారులో తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పొరపాట్లని చేయకుండా ఉండేందుకు 1-2 మార్లు ఆలోచించుకోవాలి అనే విషయాన్ని నిదానంగా ఆలోచించుకోవాలి. జాగ్రత్త. శతభిష నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలను చేయవలసినటువంటి ఆ అవసరానికి లోనవుతారు. అంత మాత్రం చేత వెంటనే దూరపు ప్రయాణాలను చేయాలి అని అనుకోవడం కాకుండా ఆరోగ్యపరంగానూ మానసికంగానూ ఒక క్షణం ఆలోచించి మాత్రమే ఓ నిర్ణయానికి రావాలి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు భూమికి గృహానికి సంబంధించినటువంటి వివాదాలని తొందరగా పరిష్కరించుకోవాలి అనేటటువంటి నిర్ణయానికి తప్పక రావాలి. లేని పరిస్థితిలో విషయం కొద్దిగా ముదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం చేసే పని మీదే దృష్టిని శ్రద్ధని పెట్టాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు ప్రతి పనిని కొద్దిగా వాయిదా వేసుకుంటూ ముఖ్యమైనటువంటి పనిని దూరం జరుపుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించుకోగలగాలి. అలా వాయిదాలు వేయడం వల్ల ముఖ్యమైనటువంటి పనికి ప్రమాదం కలుగుతుందనే యథార్థాన్ని కూడా గ్రహించుకుని శీఘ్రంగా పనిని ముగించుకోగలగాలి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అనారోగ్యం ఏమాత్రం పొడచూపినప్పటికీ కూడా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. మరీ విశేష వైద్యావసరం లేదు, కానీ వైద్యుని అవసరం మాత్రం తప్పనిసరి. వైద్యునితో సలహాలని సంప్రదింపుల్ని చేస్తూ ఉండాలి ఈ వారం రోజులు. రేవతి నక్షత్ర జాతకులు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, ధైర్యంగా ఉండాలి, మానసికంగా ఉత్సాహపూర్వకంగా ఉండాలి, అందరితోనూ కలుపుకోరుగానే ఉండాలి తప్ప ఎవరి మీద శత్రుత్వంతో మాత్రం ఈ వారంలో ఉండనేకూడదు. ఈ వారం ఈ రాశివారు గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు కాబట్టి గురు గ్రహ అనుకూలత కోసం సాయంకాలం కానీ ఉదయం కానీ సూర్యోదయ సూర్య అస్తమయ కాలాల్లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక్కమారైనా పారాయణం చేస్తూ ఉండడం ఉత్తమం. నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో కుటుంబంలో ఏది కలిసిరాని కారణంగా మానసికమైనటువంటి వేదనని అనుభవిస్తున్నటువంటి వారు ఏం చేయాలి అనే విశేషాన్ని చూద్దాం. తెల్లవారుజామునే లేచి స్నానాన్ని చేసి కుటుంబ సభ్యులంతా ప్రధానమైన సింహద్వారం వద్ద అంటే ఇంటికున్న ప్రధాన ద్వారం వద్ద నిలబడి సూర్యునికి నమస్కరిస్తూ ఓం సూర్యాయ నమః అని 12 మార్లు కానీ, అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అనే ఈ శ్లోకాన్ని కానీ 12 మార్లు
అందరూ ముక్తకంఠంతో ఈ వారం రోజుల పాటు పఠిస్తే వచ్చేటటువంటి విఘ్నాలు తొలగుతాయి. కలిసి వచ్చేందుకు ప్రయత్నం ప్రారంభమవుతుంది. తప్పక కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది అనుభవంలో కనిపిస్తున్నటువంటి యథార్థం కాబట్టి విశ్వసించి చేయడం ఎంతైనా మంచిది. మన ధర్మం శీర్షికలో రేపటి రోజున ఉండ్రాళ్ల తద్దిని ఏ విధంగా చేయాలి, సత్వర వివాహం కోసం, కన్యలకి సరైనటువంటి జీవిత భాగస్వామి లభించడం కోసం ఏం చేయాలో చూద్దాం. వివాహం కాని కన్యలు తెల్లవారుజామునే లేచి చక్కగా తలంటు స్నానాన్ని ముగించి గౌరీదేవిని తమ ఇంట్లో ఉన్నటువంటి దైవమందిరంలో చక్కగా అలంకరించాలి. ఆమె సాక్షిగా చిన్నగా పూజని ముగించి 16 ఉండ్రాళ్ళని 8 ముత్తైదువులకు కానీ 4 ముత్తైదువులకు కానీ పాదాలకి పసుపు పూసి కుంకుమని నుదుటన ధరింపజేసి ఈ ఉండ్రాళ్ళని వాయనంగా సమర్పించుకోగలగాలి. అక్షతల్ని వేయించుకోవాలి. దీంతోపాటు కన్యలైనటువంటి వారు ఆ ముత్తైదువుల చేత ఆశీర్వచనాన్ని అక్షతల రూపంగా తప్పక పొంది తీరాలి. ఒకప్పటి రోజుల్లో గోరింటాకు ముద్దని కూడా ఇయ్యడం ఆచారంగా ఉంటుండేది. అవకాశం ఉన్నంతలో గోరింటాకు ముద్దని కూడా సమర్పించడం ఉచితం. ఇలా చేసినట్లయితే తప్పక కన్యలకి సత్వర వివాహం కలిగే అవకాశం, సరైన జీవిత భాగస్వామి లభించే ఏర్పాటు తప్పక జరుగుతుందని పెద్దలు చెప్తున్నటువంటి మాట. స్త్రీల పండుగైనటువంటి ఈ ఉండ్రాళ్ల తద్ది నాడు అందరూ ఆచరించేటటువంటి బాట కూడా. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక స్థలాన్ని కొనుగోలు చేసి క్షేత్ర పరిశీలన చేసి ఆ స్థలంలో ఇక గృహ నిర్మాణానికి ఉపక్రమించినప్పుడు ఆ స్థలంలో మార్కింగ్ ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుశాస్త్రరీత్యా పరిశీలించడం చాలా ముఖ్యం. స్థలము యొక్క మార్కింగ్ చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా నైరుతిలో ఒక చెక్క ముక్క నాటాలి. నైరుతి మూలలో మూలమట్టం ఉంచి దారం సహాయంతో దక్షిణం పడమర భుజాలు ఒకదానికి ఒకటి 90 డిగ్రీలు ఉండేటట్లుగా నిర్దిష్టం చేయాలి. ఇక్కడ 90 డిగ్రీలు ఉండేటట్టుగా ఈ విధంగా దారంతో నిర్దిష్టం చేయాలి. తూర్పు కొలత కంటే పడమర కొలతను కనీసం 6 అంగుళాలు తగ్గించి మట్టానికి సరిచేసిన పడమర దిశలో వాయువ్యం మూలలో 2వ చెక్క ముక్కను నాటాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషం. ఉత్తరం కొలత కంటే దక్షిణం కొలతను కనీసం 6 అంగుళాలు తగ్గించి మూల మట్టానికి సరిచేసిన దక్షిణం భుజంపై ఆగ్నేయంలో 3వ చెక్క ముక్కను నాటాలి. చివరిగా తూర్పు ఉత్తరం కొలతను మార్కు చేసి ఈశాన్యంలో 4వ చెక్కను నాటాలి. ఆగ్నేయం నుండి వాయువ్యం మూల కొలతను, ఈశాన్యం నైరుతి మూల కొలతను పరిశీలిస్తే ఈశాన్యం వైపు మూల కొలత ఆగ్నేయం మూల కొలత కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది అసలు సిసలైన పద్ధతి. ఇక్కడ మనం చెక్క ముక్కలు తీసుకొని ఒక చక్కటి దారం అంటే లావాటి టైన్ దారం తీసుకొని చక్కగా ఆ మార్కింగ్ గనక చేసినట్లయితే శతవిధాల చక్కటి యోగవంతమైన గృహ నిర్మాణానికి అనువుగా ఇంటి మార్కింగ్ చేసిన వాళ్ళం అవుతాం.
స్థలానికి ఈశాన్యం పెంచుతూ మార్కింగ్ పూర్తి చేసిన తర్వాత ఇంటి మార్కింగ్లు మొదలు పెట్టాలి. ఇక ఏ విధంగా కడదాం అనుకుంటున్నారు అనేటువంటిది ఒక మనస్సులో భావన వస్తుంది కదా, లేకపోతే ఆర్కిటెక్ట్ వేసిన ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ ఆధారంగా కాగితం చేతిలో పట్టుకొని దాన్ని బట్టి ఏ గదులు ఎంత కొలతల్లో ఉండాలి, ఏ గది ఎంత ఉండాలి, ఉత్తరానికి వస్తున్నప్పుడు ఆ పై దానికన్నా తక్కువలో ఉండాలా ఎక్కువలో ఉండాలా, ఇవన్నీ ఆలోచన చేస్తూ చాలా జాగ్రత్తగా గీసుకోవాలి. పడమర కంటే తూర్పులో ఎక్కువగాను, దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువగాను ఖాళీ స్థలం వచ్చేలా జాగ్రత్త తీసుకోండి. పడమర దక్షిణం ఖాళీ స్థలం నిర్ణయించుకొని ఇంటి నైరుతిలో 5వ చెక్క మొక్కను నాటాలి. అది చేయాల్సిన పరిస్థితి. ఇంటి పడమర పొడవును కొలిచి ఇంటి వాయవ్యంలో 6వ చెక్క మొక్కను నాటాలి. 5వ మరియు 6వ చెక్క మొక్కను పడమర కాంపౌండ్ సమాన దూరంలో ఉంచాలి. ఇంటి దక్షిణ పొడవును కొలిచి ఇంటి ఆగ్నేయంలో 7వ చెక్క మొక్కను నాటాలి. 5వ మరియు 7వ చెక్క దక్షిణం కాంపౌండ్ సమాన దూరంలో ఉంచాలి. చివరగా ఇంటి తూర్పు ఉత్తరం పొడవులతో ఈశాన్యంలో 8వ చెక్క మొక్కను నాటాలి. ఆ తర్వాత మధ్యలోని పిల్లర్స్ను ఆయా కొలతలతో మార్కింగ్ చేయాలి. అప్పుడు పిల్లర్స్ యొక్క కొలతలు మార్కింగ్ చేయాలి. ఇంటి మూలలు అన్నీ మూల మట్టానికి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి ఈశాన్యం భారీగా పెంచకండి, ఎక్కువగా పెంచకూడదు. ఎంతవరకు అవసరమో అంతే ఉండాలి. ఇల్లు ముందా ప్రహరీ ముందా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. సహజసిద్ధంగా ఇంటి స్థలాన్ని ఈశాన్యం పెంచుతూ సరిచేసిన తర్వాత ఇంటి పిల్లర్ల గుంటలతో పాటు కాంపౌండ్ పునాదిని కూడా ప్రారంభించాలి. సరిచేసిన కొలతలతో ప్రహరీ గోడకు రాయితో బేస్మెంట్ 3 అడుగులు ఎత్తు వరకు భూమిపై నిర్మించాలి. తర్వాత ఇంటి పిల్లర్స్ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రహరీ గోడకు ఈశాన్యం పెంచుతూ బేస్మెంట్ నిర్మాణం పూర్తి అయితే చుట్టుపక్కల వాస్తు దోషాలు ఆ ఇంటికి వర్తించవు. ఇది అసలు సిసలైనటువంటి విషయం. ప్రతి గదికి కూడాను దర్వాజాలు కిటికీలు అనేటువంటి ఉచ్చ స్థానంలో అమర్చాలి. వేటికవే సరి సంఖ్యలో ఉండేటట్టుగా చూసుకోవాలి. చూసుకొని గనక ఇంటి నిర్మాణం గనక మీరు నిర్వహించినట్లయితే శతమానం భవతి, చాలా చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం, ఆ గృహం స్వర్గసీమగా విరాజిల్లటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఒకప్పుడు సంతోషించే కారణాలు ఉన్నాయి కానీ దుఃఖపడడానికి కారణాలు లేవు. అప్పుడు నువ్వేమన్నావు? ఇది నాది కాదు నీ వల్ల అన్నావు. అదే ఈశ్వరుడు సంతోషించడానికి కారణం. కష్టం వచ్చినప్పుడల్లా గుర్తొచ్చి సుఖంగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ గుర్తురాను అనుకోండి, చిరాకేస్తుందా? వేయదా?
మరి అటువంటప్పుడు భగవంతుని యొక్క ప్రీతికి కారణం కూడా ఏమిటి అంటే సుఖదుఖముల యందు ఒక రకమైన భావన, రెండిటి యందు ఆయనే గుర్తు రావడం. అప్పుడు ఉబ్బడానికి ఉండదు, పేలిపోవడానికి ఉండదు. ఉబ్బును గర్వము, గర్వము అంటే నేను మీతో మనవి చేశాను కదా, దానికి ఏ కారణం ఉండదు. నేను దానికి ఉదాహరణలు ఎందుకంటే చెప్పడం, దుర్యోధనుడిని మీరు చూడాల, సమసమాజంలో మీకు కనపట్టాలా? కొంతమంది ఉంటారు, అధికారిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, మహాత్ముణ్ణి ఏకవచన ప్రయోగం చేస్తాడు, తండ్రిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, పెద్దన్న గారిని ఏకవచన ప్రయోగం చేస్తాడు. ఒక్క తన గురించి చెప్పుకునేటప్పుడు మాత్రం బహువచనం మేము అంటాడు. ఏదో పెద్ద చక్రవర్తిలాగా నేనండం, మేము అంటాడు. మీరు ఎవరి గురించి మాట్లాడండి, వాడా అంటాడంతే. అంటే అతను ఎందుకు అలా గర్వం అంటే దానికి ఏం కారణం ఉండదు. ఆయన ఇందులో గొప్పవాడు కాబట్టి ఆయనకి ఇంత గర్వం అండి చెప్పడానికి ఏం ఉండదు. ఆయన తెల్లగా ఉన్నాడని గర్వమా, పొడుగ్గా ఉన్నాడని గర్వమా, చాలా గొప్ప కవిని గర్వమా, ఐశ్వర్యవంతుడిని గర్వమా, అధికారిని గర్వమా, లేకపోతే ఆయన ఏమైనా గొప్ప విద్వాంసుడా, గొప్ప గాయకుడా, వాద్య నిపుణుడా, ఏమీ లేదు. కానీ మరి ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అంటే అంతే, ఆయన దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఆయనే గొప్పవాడు. కానీ మహాత్ముల దృష్టిలో గొప్పదేమిటో తెలుసా? సమస్త సృష్టి. అసలు రామచంద్రమూర్తి రామాయణం మీరు చదవండి, 24,000 శ్లోకాలలో రాముడు ఏ ఒక్కడిని ఉద్దేశించి కూడా వీడు పనికి మాలిన వాడన్న మాట అనడం. అలా అంటే ఈశ్వర సృష్టి పనికి మాలింది అవుతుంది. ఓ పనికి మాలిన వాడిని ఈశ్వరుడు సృష్టించాడు. ఇప్పుడు ఆయన ఓ పనికి మాలిన వాడు. గర్వము, అర్థం లేనటువంటి గర్వం, ప్రతిదానికి గర్వమే, ప్రతిదానికి అవతల వాడిని ఈసడించడమే. ఇది ఉన్నదే అత్యంత ప్రమాదహేతు. మనం నింద చేశామని అవతలవాడు తక్కువైపోతాడండి? మనం నింద చేశామని అవతల వాళ్ళ కీర్తి పోతుందా? మనం నింద చేశామని ఆయన జీవితంలో చేసిన సాధన పోతుందా? పోదు, మనం పాడైపోతాం అంతే. అందుకే గర్వము ప్రమాదహేతు. ఎందుకు నేను నేను అని ఇలా చూపిస్తావు 10 మాటలు? ఇలా చూపించిన ఈ శరీరం 7 ధాతువులతో ఒకనాడు అమ్మ కడుపులో పడుకుంది చీకట్లో. బయటికి వచ్చిన తరువాత అన్నం తిని బయటికి వచ్చింది. అమ్మ పాలు పట్టింది కాబట్టి అమ్మదా? నాన్నగారి తేజస్సు వల్ల వచ్చింది కాబట్టి నాన్నగారిదా? బయట అన్నం తింటే నువ్వు బ్రతికావు కాబట్టి అన్నాన్ని సంపాదించి తెచ్చినటువంటి అన్నగారు మొదలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళదా? పెద్దవాడు అయిన తర్వాత ఉద్యోగం చేస్తే 4 రూపాయలు వస్తే తిన్నావు, ఆ ఉద్యోగం ఇచ్చి డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వానిదా ఈ శరీరం? చిట్ట చివర ముసలివాడి అయిపోతే పోషించినటువంటి కొడుకుదా? ఆఖరణ ఊపిరాగిపోయిన తర్వాత కట్టెల్లో పెట్టి కాల్చేసినప్పుడు వెంట్రుకలు గాలికి ఊడిపోయి దూరంగా ఎగిరి చెట్టును పట్టుకుంటే వెంట్రుకలకు ఆశ్రయం ఇచ్చాయి కాబట్టి చెట్టుదా? నిత్తురు ముద్దలు ముద్దలుగా జారి భూమి మీద పడిపోతే భూమి పీల్చేసింది కాబట్టి భూమిదా? అస్థికల ఆఖరికి మిగిలిపోతే తెచ్చి కుండలో పెట్టి కొడుకు తీసుకెళ్లి గంగలో కలిపాడు కాబట్టి గంగదా? ఎవరిది శరీరం అని దేనికోసం ఇన్ని మాటలు ఇలా అంటావు? అనకు. వాడు వాడిది, వాడు వాడిది అను. నేను నాది వదిలిపెట్టడం నేర్చుకో, ప్రయత్నం చేయలేని నాడు పాడైపోతాం. దానితోనే బ్రతికేయడం మంచిది కాదు సుమా. ఎప్పుడు చెప్పిన మాట విదురుడిది. ఎవరికి చెప్పినది? సమస్త మానవాళికి సాధన కొరకు నేర్పుతున్నాడు. దీన్ని పరిశీలించడం చేత కాకపోతే అయిందానికి కాందానికి ఇలాగే అండం నేర్చుకుంటే ఆ జీవితానికి అభ్యున్నతి లేదు సుమా. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవక యునికియును అంటే తృప్తి లేకపోవడం. శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అంటారు. తృప్తి బయటి పదార్థముల చేత వచ్చేది కాదు. మీరొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బు తృప్తి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడినది నిజమైతే ఎంత డబ్బు ఉంటే తృప్తిగా ఉంటాడన్నది నాకు చెప్పండి. అంత సంపాదించి వదిలేయచ్చు. అలా ఉండదు. డబ్బు తృప్తి మంట నెయ్యి. మంటలో నెయ్యి పోసారనుకోండి, పలచగా నీళ్ళలా ఉందని ఆరుతుందా? భగ్గున పైకి లేస్తుంది. ఇవాళ 1,00,000 రూపాయలు ఉన్నాయి, దానికి తగ్గ కోరిక తీర్చుకుంటాం. ఇంకొక 10 లక్షలు ఉంటే బాగుండు, ఇది కూడా చేద్దాను.
ఆ 10 లక్షల కోసం పరిగెత్తావు, కాలం అయిపోతోంది, ధర్మం తప్పిపోయావు, మనిషిలా లేవు. తృణావర్తోపాఖ్యానం భాగవతంలో అదే. గడ్డి పరకవైపోయావు, ఆశ తిప్పేస్తోంది, సుడిగాలిలా తిరుగుతున్నావు, కళ్ళు కనపట్టల్లా దుమ్ము పడిపోయింది, పరిగెడుతున్నావు, తెస్తున్నావు, మళ్ళీ ఇంకో కోరిక పుడుతోంది, మళ్ళీ పరిగెడుతున్నావు, మళ్ళీ తెస్తున్నావు, మళ్ళీ తీర్చుకుంటున్నావు, మళ్ళీ పరిగెడుతున్నావు. ఏది తృప్తి జీవితంలో? ఎంత సంపాదిస్తే తృప్తి? నేను సంపాదించగలిగినంత నా కొరకు, నా కొడుకు కొరకు, మనవల కొరకు, మునిమనవల కొరకు, ఇనుమనవల కొరకు, అంతేముందండి దానికి. అంటే వాళ్ళెవరేం చేయక్కర్లేదా? ఇదంతా తింటూ కూర్చోడమేనా? దానికి అర్థం ఉండక్కర్లేదా? ఒక కుక్క దాని పిల్ల తనంత తాను ఆహారం సంపాదించే వరకు పెంచుతోంది. ఒక పక్షి దాని పిల్ల అది ఆహారం సంపాదించుకునే వరకు పెంచుతోంది. నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకంత సంపాదిస్తావు? ఆ సంపాదన కోసం తిరగడం సమయాన్ని పాడు చేసేస్తున్నావా? చెయ్యి, వద్దని ఎవ్వరూ చెప్పలేదు. డబ్బు సంపాదించవద్దని ఏ శాస్త్రము చెప్పలా. కానీ తృష్ణ వద్దు. అమితముగా అపారమైన ఆశతో డబ్బు వెంట పరుగులు తీసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అది తిరగబడి కాటు వేసిన నాడు మాత్రం మిగిలిపోయేది అపకీర్తి ఒక్కటే తప్ప అది నీకు సుఖంగా నిద్రపట్టనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా? అన్యాయంగా సంపాదించి తీసుకుని వచ్చిన డబ్బు ఇంట్లో ఉండగా ఏ చిన్న ఇబ్బంది రానివ్వండి భయమే. ఇది చేశాను కదా, కట్టి కొడుకుతోందా, కొడుక్కి జ్వరం వచ్చిందనుకోండి భయమే. అయ్యో బాబోయ్, ఇలా సంపాదించి తెచ్చాను కదా, ఇది ఏదో పెద్ద అనారోగ్యం అయిపోయి చాలా డబ్బు ఖర్చు అయిపోదు కదా, తెచ్చిన డబ్బు ఒంటికి వచ్చిందనుకోండి భయమే. ఏమో ఇలా తెచ్చా కదా. న్యాయంగా తెచ్చారనుకోండి, హాయ్ పరమేశ్వరానుగ్రహం, నేనేం నీతి తప్పానా ఏమి, ధర్మం తప్పానా ఏమి, సర్వేశ్వరుడు లేడు నన్ను కాపాడడానికి, తల కింద చెయ్యి పట్టుకుని నిద్రపోతాం. ధృతరాష్ట్ర మహారాజా, అందుకు నీకు నిద్రపట్టదు. కాబట్టి తృప్తి అన్నది ఉండాలి. కొన్నిటి యందు తృప్తి ఉండడానికి వీల్లేదు. జీవితంలో ఆఖరి ఊరి వరకు తృప్తి ఉండకూడదు. కొన్ని ఏవి? విద్యయందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. ఎన్ని చదువుకున్నా, ఎంత సేవ చేసినా, ఎంత భక్తితో బ్రతికినా ఇంకా నేను ఏదో చెయ్యాలన్న తపనతో వెళ్ళిపోవాలి. అబ్దుల్ కలాం గారు బ్రతికున్నంత కాలం పాఠాలు చెప్పి చిట్ట చివరి రోజున కూడా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ జారి కింద పడిపోయారు. ఆఖరి ఊపిరి వరకు సమాజ సేవే. నీ జీవితంలో డబ్బు సంపాదనకి ఒక వృత్తి అయితే నీ ఆత్మసంతృప్తి కొరకు నీ జీవన విధానం ఉండాలి తప్ప ఆత్మసంతృప్తి కొరకు జీవన విధానము లేకుండా కేవలము తృష్ణతో పరిగెత్తడానికి మాత్రమే నీ వృత్తి పనికొస్తే నీ జీవితం కల్మషభూయిష్టం అయిపోతుంది. నీకు నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఇంకొకరు ఉద్ధరించలేరు. నీకు ఆకలిస్తే నువ్వు తినాలి, నీ పక్క వాళ్ళు తింటే ఆకలి తీరు. కాబట్టి నిర్మోహమాటంగా చెప్తున్నాడు, తృప్తి అన్నది మనిషి పొందాలి. అందుకు శంకరాచార్యులు వారు అంటారు, ఆ తృప్తి మనసులో ఉన్నదనుకోండి, అప్పుడు మనిషి ఏమంటాడంటే కౌపీనవంత కలు భాగ్యవంత. గోచి పెట్టుకున్నవాడు పరమ సంతోషంతో ఉన్నాడు. భగవాన్ రమణులు ఓ తువ్వాలు వాడుకుంటూ ఉండేవారు ఒళ్ళు తుడుచుకోవడానికి. స్నానం చేసి ఆరేసుకుని ఆరిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి చిన్న మడతట్టేసుకుని చెట్టు త్వరలో పెట్టేవారు. కొంతమందికి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఆయన చెప్పింది విన్నామన్న దానికన్నా ఆయన వ్యక్తిగత జీవితం మీద బాగా పరిశీలన చేయాలని సంతోషంగా ఉంటుంది. ఆయన ఇంట్లో ఏం చేస్తూ ఉంటారండి, ఎన్ని పుస్తకాలు ఉంటాయండి, ఎంతసేపు చదువుతారండి, ఎందుకవి నీకు చెప్పిన విను నచ్చితే కదా. అలా రమణ మహర్షి వాడే తువ్వాలు ఎక్కడ పెడతారండి, చెట్టు త్వరలో ఉంటుందన్నాడు ఎవడో. వీళ్ళ తువ్వాలు తీసి ఇలా తీశారు, దాన్ని నిండా కన్నాలే. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఇంతమంది డబ్బున్న శిష్యులు ఉన్నాం, ఏమిటండి తువ్వాలు, దాన్ని నిండా కన్నాలే, మమ్మల్ని అడిగితే ఓ తువ్వాలు ఇవ్వం మీకు అన్నాడు. ఆయన అన్నారు, ఈ తువ్వాలా, సహస్రాక్షుడు ఇంద్రుణ్ణి తువ్వాలుగా వాడుకుంటున్నాను నేను. అది తృప్తి. తృప్తి కలిగిన వాణ్ణి అయ్యో పాపం మీకు ఏమైనా చేసి పెట్టమంటారు ఏంటన్నారు. చేయడానికి నాకేం లేదండి, నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు కనుక నాకు అన్నీ ఇచ్చాడు కదా, ఇంకా నాకేం కావాలండి, నేనేమైనా ఇన్ని ఇచ్చిన ఈశ్వరుడికి నేనేం చేయగలనండి, నేనేమైనా ఆయనకి చేయాలేమో కానీ ఆయనకి నాకు ఏమి ఇవ్వలేదని మీరు ఇస్తారు అంటాడు. కాబట్టి అది తృప్తి. అది మనసులో ఉందనుకోండి, ధర్మం అద్భుతుంది. అసలు అది లేనంతకాలం ధర్మం నోటితో అనడానికే కానీ ఆచరణకి ఎలా పనికొస్తుందండి. ఆ తృప్తి లేని నాడు మనిషి ధర్మమును ఆచరించలేడు. కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవక యునికియు, దురభిమానము. దురభిమానము అన్న మాటకు అర్థం ఏంటంటే
ఏదో ఒక విషయమునతో అంటకాగిపోతాడు. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే కొంతమంది చూడండి, ఆ వ్యక్తిత్వంలో ఉండేటటువంటి బలహీనత. ఇప్పుడు ఏదో గోరు చుట్టేసింది, దానికో నిమ్మకాయ ఎట్టమన్నారు ఎవరో, నిమ్మకాయ ఎట్టారు. ఏమండి కాఫీ తాగుతారా? ఏమిటి తాగను, ఈ గోరు చుట్టూ స్నానం ఎలా చేయను, గోరు చుట్టూ ఇవాళ ఆఫీస్ ఏం వెళ్ళను, ఈ గోరు చుట్టూతో ఏం రాయను. వాడికి మీరు ఏం చెప్పండి, ఆ గోరు చుట్టే. ఇంకొకడు అంటాడు, నాకు ఆఫీస్కి వెళ్ళి రాయలేకపోవచ్చు కానండి, ఇవాళ అంత కఠినుడు ఏం కాడు, మా అధికారికి చెప్తే పోన్లేవయా, ఇవాళ నువ్వు నోటితో చెప్పేవి చెప్పు, నీ కింద ఉన్న వాళ్ళకి ఇది ఇలా చెయ్యి, అది ఇలా చెయ్యి అని చెప్పు చాలు. నువ్వు అంత తప్పనిసరి పరిస్థితి అయి సంతకం పెట్టవలసి వస్తే నీ పక్కవాడితో నీ పెట్టిస్తా, సరేనా? కూర్చుని చెయ్యి, వాడికి చెప్పి చేయించు చాలు. అలా కుర్చీలో అలా కూర్చోవడంలో, నాకు అక్కడికి వెళ్ళి కూర్చోవడంలో, ఓ మంచి మాటలు చెప్తూ ఉండడంలో నేను నా నిప్పి మరిచిపోతాను అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిత్వం లేదు. ఓ గోరు చుట్టుకి ప్రపంచమంతా గోరు చుట్టే ఒకటికి. అలా వాడికి ఏదో ఒకటి ఉంటుంది, దానితో అంట కాగుతాడు. ఎంత అంట కాగుతాడంటే వాడిని మీరు ఎట్నుంచి ఎటు తీసుకురండి మళ్ళీ వాడు అదే చెప్తాడు. వాడికి ఏదో మనసులో ఉంటుంది, నేను చాలా తెల్లగా ఉంటాను, చాలా అందంగా ఉంటానని ఒక అభిప్రాయం ఉంది వాడికి. వాడిని మీరు ప్రవచనానికి తీసుకెళ్ళండి. ప్రవచనానికి తీసుకెళ్ళినా వాడు ఏమంటాడంటే, ఇవాళ వచ్చిన వాళ్ళలో నా అంత తెల్లగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు. అయ్యి బాబోయ్, ఎంత ప్రమాదకరమైన ప్రశ్న అండి అది. వాడిని మీరు ఓ సేవకి తీసుకెళ్ళారనుకోండి దేవాలయంలో, ఇవాళ సేవకు వచ్చిన వాళ్ళలో నేనే బాగున్నానే అందరిలోకి. వయసు ఉడిగిపోతుండనివ్వండి, ఇంకా దాన్ని ఏదో కాపాడుకోవాలి. అందుకని తీర్థయాత్రకి రారు, అందుకని గుళ్ళోకి ఎక్కువ వెళ్ళరు, ఎండలోకి ఎక్కువ వెళ్ళరు. ఉండిపోతుందా ఏమి, అగ్నిలో కాలిపోదు ఆఖరికి. ఇది ఫలంగా పెట్టి ఈశ్వరుణ్ణి చేరు, అది గొప్ప. కానీ అన్నిటికీ నేను ఇంత బాగుంటాను. ఏమండి ఆయన చాలా బాగా పాడారు కదండి, పాడారు కానీ ఆయన అంత కొంచెం తెల్లగా ఉంటే బాగుండేదండి. ఆయన పాడడానికి తెల్లగా ఉండడానికి ఏమిటి సంబంధం అంటే, దేనికైనా సరే తెల్లగా లేడు అంటే తను తెల్లగా ఉన్నాడు, అదొక్కటే కారణం. అతిశయం, దురభిమానత్వము, అది పుండండి, అది చాలా ప్రమాదం. అది చక్కగా ఎక్కడికి వెళ్ళావో అక్కడ అలా ఇమిడిపో, అది జీవితం అంటే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా నేను ఈ అధికారం అని ఇంటికి వెళితే అది ఏం బాగుంటుంది? ఇంటికి వెళ్ళాక ఓ భర్తగా వెళ్ళు, ఓ తండ్రిగా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావో అక్కడ ఇమిడిపో. ఆ ఇమడడం రాలేదనుకోండి, ఏదో ఒకటే అంటి పెట్టుకుని అంట కాగిపోతే నిన్ను భరించలేరు. ఆఖరికి పదవీ విరమణ చేసేసి 10 ఏళ్ళు అయిపోయినాడు. ఏమండో సార్, ఆయన్ని పాపం చాలా రోజులు అయింది, ఆయన దగ్గర పనిచేశాను, వెళ్ళొద్దామండి. బాబా ఇప్పుడు కానీ వెళ్ళారంటే చంపేస్తాడండి, ఇప్పుడు మళ్ళీ మొదలెడతాడు. 1976లో నేను అప్పుడు ఉన్నప్పుడు అని మొదలెడతాడు, వదలడండో అంటారు. కొంతమందిని మీరు చూడండి, అది అంటుకుపోతుంది, శరీరానికి మనసుకి అంటుకుపోయి అది మొదలెడతాడు. ఏమైనా నువ్వు దగ్గర పనిచేసావు కదా 76లో మనం పనిచేసినప్పుడు అని మొదలెడతాడు. ఎందుకది? ఇప్పుడు ఎంత నీ వయస్సు, ఇప్పుడు నువ్వేం నేర్చుకోవాలి, ఇప్పుడు ఏం చదువుకోవాలి? కొంతమంది చూడండి, చాలా అధికారంలో ఉండి కూడా చాలా వినయంగా కూర్చుని వింటుంటారు. అది సంస్కార బలం. అది ఒకడికి రమ్మంటే వచ్చేది కాదు, ఒకడికి పొమ్మంటే పోయేది కాదు. పరిశీలించుకో సుమా, నిన్ను నువ్వు పరిశీలించుకో, లేకపోతే పాడైపోతావు. ఏదో నీ జీవితంలో ఒక విషయమునందు నేను చాలా గొప్పవాణ్ణన్న అభిమానం దురభిమానం కాకుండా చూసుకో, లేకపోతే అది చిట్ట చివరికి చాలా ఇబ్బందికి వెళ్ళిపోతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో ఒకటి ఉందనుకోండి, దాని నుంచి బయటికి రావడం ఎలా? ఇది ఈశ్వరానుగ్రహం అండి అన్నారు అనుకోండి. నిజంగా పక్క వాళ్ళే, ఇవాళ మీరు వెలిగిపోతున్నారండి, మీరు రోజు రారే కనబ్బా చాలా అందంగా ఉన్నారే అన్నారనుకోండి. నిజంగా పోయి పక్క వాళ్ళు, ఆయన అనుకోలేదు, పక్క ఆయన అన్నాడు. ఈయనేమనాలి? ఏమంటే ఇప్పుడే కదా మీరు విన్నారు, ఇవన్నీ శాశ్వతమా, ఇవన్నీ ఉండిపోయేవా? ఆయన అందుకోవడం నిజమైన అందం అండి. నేను ఇవాళ వచ్చాను, మీరు ఇవాళ వరకు ఒక్కరోజు మానకుండా వస్తున్నారే, మీ అందం చాలా గొప్ప అందం నా దృష్టిలో, అనగలిగినది గొప్ప కదా. అది ఈశ్వరుడితో కలుపు, నీకు ఏ ప్రమాదం తేదు. అది ఉండి ప్రమాదం ఏం చేస్తుంది? ఈశ్వరుడితో కలుపుకుంటే. విరుగుడు ఈశ్వరుడే. పాము విషం నేను తాగేశాను అనుకోండి, చచ్చిపోతాడు. పాము విషం వైద్యుడు శుద్ధి చేశాడు అనుకోండి, నాకు మందుగా ఇచ్చాడు అనుకోండి, ఔషధంగా, నాకు ఉన్న జబ్బు తగ్గిపోతుంది.
వైద్యుడు విరుగుడు చేస్తాడు. బురద నీళ్లలో ఇండి పిగించబడితే నీరు విరిగినట్టు భగవత్ సంబంధం దురభిమానాన్ని విరిచేస్తుంది. ఆయనతో కలుపు, దురభిమానం విరిగిపోయింది. అది లేకపోతే భగవంతుడే విరవలసి వచ్చిందనుకోండి, అప్పుడు మనం వీధిలో నిల్చోవలసి వస్తుంది. అది ప్రమాదం. అదే మళ్ళీ ఉబ్బు పగులుట ఆ దగ్గరికి వెళ్ళిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.